ఈరోజు హిందూపురం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం లానేస్తం పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది తప్ప అప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే లానేస్తం తీసుకువచ్చి పేద జూనియర్ న్యాయవాదులకి ఇచ్చినటువంటి స్టైఫండ్ని ఇస్తూ న్యాయవాదుల్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆదుకుంది. ఈ దుర్మార్గంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పేరు మార్చింది తప్ప కనీసం జూనియర్ న్యాయవాదులకి ఇస్తామన్నటువంటి మాటను నిలబెట్టుకోలేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము దీన్ని ఖండిస్తాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే జూనియర్ న్యాయవాదులకు పిఠాపురం సభలో బహిరంగ సభలో నారా లోకేష్ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పి మేము అదే ఈ విధంగా డిమాండ్ చేస్తాను. దీంతో పాటు అనేక హామీలు ఇచ్చారు. జూనియర్ న్యాయవాదులకి ఒక అకాడమిక్ ఏర్పాటు చేసి మొత్తం జూనియర్ న్యాయవాదులకు స్టడీ సర్కిల్ రూపంలో మొత్తం చైతన్యాన్ని జూనియర్ న్యాయవాదులకు మేము చేస్తాం. దాని కొరకు సంక్షేమ నిధిని 100 కోట్ల రూపాయలు కేటాయిస్తాం. ఎవరైనా న్యాయవాది చనిపోతే 8 లక్షల రూపాయలు ఉన్నటువంటి డబ్బుల్ని 10 లక్షల రూపాయల వరకు మేము పెంచి జూనియర్ న్యాయవాదులకు మేము అందిస్తామని చెప్పి రకరకాల హామీలు ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కనీసం ఒక్క హామీనైనా ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. కేవలం పేర్లు మార్చినంత మాత్రాన జూనియర్ న్యాయవాదుల్లో మార్పులు రాదు. వాళ్ళకి ఆదుకుంటేనే వాళ్ళకి నిజంగా న్యాయంగా నువ్వు ఇస్తామన్నది 10,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి జూనియర్ న్యాయవాదులకి ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇక్కడ ప్రారంభమైన పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుడుతుంది. ఇదని చెప్పడానికి ఇది ఒక్క నిరసనే ద్వారా తెలియజేస్తాను. లేని పక్షంలో అన్ని బార్ అసోసియేషన్స్కి పెద్ద ఎత్తున పోరాటానికి సంసిద్ధం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.